కానీ ఇక్కడ మనం సానుభూతి ఉండదంటారా? ఎందుకంటే ఇతను కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మెజారిటీ లేదు. ఒక్కడైపోయిండు. కష్టపడన్న సానుభూతి ఏమన్నా ఉందా? పబ్లిక్‌లో ఆ ఒపీనియన్ ఉందా? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అయిందంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న సానుభూతి ఆ! అంతే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసే ఓట్లేసిండ్రు. అవును. కానీ ఇప్పుడు మనుగడ జరుగుతలేదన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా విషయం కానీ, రైతులకు రూ. 500 ఇచ్చే విషయాలు కానీ, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు జనాలకి అన్నీ తెలియదండి. ఇప్పుడు మీరు బడ్జెట్ సెషన్ పెట్టిండ్రు. అవును. మన డీటెయిల్స్ ఏం తెలుసు? అరే నాకేం తెలియదు, నాకేమిస్తానో నా భరోసా నీ మీద వేసినా నాకు ఏమి ఇస్తావు చెప్పు, అంతవరకే కదా. ఇప్పుడు ఇప్పుడున్న నాయకత్వాలు సక్సెస్ అవుతున్నాయంటే రేవంత్ రెడ్డి అధికారం రావడం కూడా అట్లనే వచ్చిండు, అని నేనే చూసుకుంటా అన్నాడు. అంటేనే కదా ఇచ్చింది. ఇప్పుడు నాకు కేసీఆర్ నాకు ఏమి ఇచ్చిండు, బొచ్చ చూపించినానని ఇప్పుడు అంటున్నాడు. అంటే ప్రజలకు అది అర్థం కావాలంటే, అరే మరి నువ్వే కదా పోయి అప్పుడు అన్ని చేసిస్తా అంటే మీకు చేయలేబెట్టినాం కదా అనేది వస్తుంది కదా. ఇప్పుడు క్వైట్ న్యాచురల్. ఆ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు జనాలకి పెడతా అంటే పెళ్లి కొడుక లేకపోతే మీకు ఉంటది. ఉంటది. జనం ఆలోచనే ఆ పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అట్లా తయారు చేయబడినరు. కాలక్రమం అట్లా జరిగింది. అంతే. ఎన్నికలు ఎట్లా తయారైనాయి. ఇప్పుడు మీకు రాజ్యాంగ మూలాలు తెలియదు ప్రజలకి. మనం ఏ ఏ రాజకీయంగా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ అంటే మనం కూడా చెప్పి ప్రయత్నం చేయలేగా. రాజకీయ పార్టీ కూడా ప్రజలకు చెప్పాల్సి ఉండే. చెప్పదు కదా. రాజ్యాంగం ఇది, మన లక్ష్యాలు ఇవి, మనం అనుకునేది వాళ్ళకి అర్థం చేస్తే చెప్తే బాగుంటుంది. మరి ముందు రాజకీయ పార్టీలు ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళ మూలాలే కాదు కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఫండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది ఈ రోజు వరకు ఈ దేశంలో ఉన్న మేము ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా వీళ్ళ మొత్తం వీళ్ళకి సంబంధించిన అఫిడవిట్లు ఇస్తున్నారుగా. అఫిడవిట్లలో దాని కౌంటర్ వెరిఫికేషన్ ఎక్కడిది? ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్లకి మేము ప్రతి ఎన్నికకి మధ్యలో బుచ్చన్నను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చి మీకు చెప్పినాం, అరే ఈ ఎన్నికల్లో ఇన్ని వేలు పట్టుబడ్డాయి, ఫలానా పెద్ద కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆయన, బీజేపీ నుండి ఈయన, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈయన బండ్ల 5 లక్షల కోటి రూపాయలు దొరికినాయి, ఏమైనా అని మేమే లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే కదా అదంతా ఏకమైనక సుల్తాన్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా దిక్కుండాడు. చెప్తున్నా. ఇప్పుడు సరైన ప్రజలకు సమాచారం లేదు, అవగాహన లేదు. వీళ్ళు అంటే ఎన్నికల వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మనం వాడు చెప్పింది నమ్మాల్సిందే, నమ్మిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళకు వదలాల్సిందే. వదిలిన తర్వాత మనకు రావాల్సినటువంటి విషయాలలో ఎందుకు జరుగుతుందని ఆలోచించే పరిస్థితి ఉందా ప్రజల్లో? అది అది వాస్తవానికి చాలా పెద్ద టాపిక్ అది. మనం రాష్ట్ర రాజకీయాలకు వస్తే కనుక ఇవాళ ప్రధాన విపక్షంగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ బీజేపీ ఒక క్రియాశీలకమైన పాత్రలా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అదే అనేది జాతీయ స్థాయిలో ఒక సింప్లిసిటీ అని జయంతి నటరాజన్ రాగానే ఆమె మునుపట్లాగా హడావిడి హంగు ఆర్భాటం లేకపోవడం, చాలా సాదాసీదాగా రావడం, మీడియాలో ఈ పరిణామాలకు సంబంధించి కథనాలు రావడం, కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత బాగానే ఉంది కదా అని ఒక చర్చ వచ్చినది కదా. బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్యన తను బలంగా నిలబడగల శక్తి కాంగ్రెస్కు మీనాక్షి నటరాజన్ ఇవ్వగలరా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రధానంగా 2 ఛాలెంజ్ ఉన్నాయండి. ఒకటి, ఆమె ఫస్ట్ ఏకైక 2 రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి, కర్ణాటక. అక్కడ పరిస్థితి అత్తంతనే ఉన్నది, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఏవో అంతో ఎంతో ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్. ఇక్కడ మీరు పార్టీ ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ ఢిల్లీని కాపాడడానికి ఓన్లీ రాజకీయాలంటే మీకు తెలుసు, రాజకీయ పార్టీలు నడుపుకోవాలని డబ్బు లేదు, నడవదు, వనరులు పంపాలి ఫస్ట్. సెకండ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సో పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకునే ప్రక్రియలో ఇవాళ ఆమె పాత్ర చాలా సున్నితంగా తయారవుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇక్కడ నుండి పోవాల్సినటువంటి డబ్బే కాకుండా ఈ ఫీడ్బ్యాక్ వ్యవహారంలో ఆమె ఇప్పుడు ఇవాళ ఆమె ఎంత సింపుల్గా ఉంది, ఎవరైనా రాగానే కంప్లైంట్ తీసుకుంటుంది, ఇమ్మీడియట్గా యాక్షన్ చేస్తుంది అనుకోండి. చేసి మొన్న కూడా 2-3 విషయాలలో చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పార్టీ అధ్యక్షులకు పార్టీ ఇంటర్నల్గా సపోర్ట్ చేయడానికి కొంత క్యాడర్ ఉంటుంది. కానీ ఇదే క్యాడర్ మళ్ళీ రేపొద్దున ఢిల్లీకి పోయి ఇక్కడ జరిగే చిన్న తేడా జరిగింది మళ్ళీ అక్కడ పోయి కంప్లైంట్ చేస్తారు. ఈవెన్ మీనాక్షి నటరాజన్ ఆమె మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదని అంటున్నా. ఇప్పుడు ఇవాళ చూడండి, బీసీ నాయకులు ఇలా ఢిల్లీలో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ రెడ్ల సంగతి ఏందని ఒకటి మాట్లాడుతున్నారు.
ఈ వైరుధ్యమైనటువంటి కానీ చర్య కూడా తీసుకున్నారు కదా ఇంతకు పూర్వము. ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ ఇందాక మనం అనుకున్నాం కదా విపక్షం అందులోనే ఉంటుందని, ఎవరు మాట్లాడినంత సీరియస్ యాక్షన్ లేదు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు కదా, పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడము. ఇప్పుడు 10 మంది పరిస్థితులు చేతులు దారుతున్నప్పుడు ఫస్ట్ ముందోడిని ఒకరిని దెబ్బ కొడతారు, అది కామన్. కానీ ఈ రిజల్ట్స్ ఎక్కడొస్తాయంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కానీ మనం జనరల్గా ఈ మీడియా కథనాల మీద మనం ఆధారపడలేము. ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఎలక్షన్ నెక్స్ట్ వస్తుంది, అక్కడ మనకు ఈ రిజల్ట్ కనబడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఆమె నో డౌట్ ఆమెకున్న అనుభవము, ఆమెకున్న ఫెయిర్నెస్, అంటే ఇవాళ ఆమెను తీసుకొచ్చింది ఇక్కడ లోకల్ రాజకీయాలకు ఈల్డ్ కానటువంటి వ్యక్తిగా తీసుకొచ్చారు ఆమెను. ఇప్పుడు చాలా సందర్భాలలో కాంగ్రెస్ ఫెయిల్ కావడానికి 2 రకాల యాటిట్యూడ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన లీడర్ కూడా ఎంత విధేయంగా ఉన్నాడు పార్టీకి, ఢిల్లీకి, ఒక్కోసారి ఇక్కడ ఆయన కూడా ఈల్డ్ కావచ్చు కదా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితులు మొన్న తలెత్తిన పరిస్థితుల్లో ఏమని తీసుకొచ్చారు. డెఫినెట్గా పార్టీ పరంగా ఆమె స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ 2 శక్తులు ఆమెకు పనిచేయాలి. ఇప్పుడు ఒకటి బీజేపీ, రెండోటి బీఆర్ఎస్. బీజేపీ మీరు చూడండి, ఈరోజు వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ పాత్ర అయితే పోషించిండ్రో ఏంటిది, ఓ పక్కన చంద్రబాబును ఒక చేయిలో పట్టుకున్నారు, జగన్ను ఒక చేయిలో పట్టుకున్నారు. ఎన్నికలు జరుగుతూ పోయినాయి, చివరికి వచ్చే వరకు ఒక ఆయనను అధికారంలో లేపారు, తర్వాత కూర్చోబెట్టి ఈయన లేపారు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏమైంది, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. డెఫినెట్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఉన్న ఛాలెంజెస్ బీజేపీకి ఉండవు, బీఆర్ఎస్కి ఉండవు. వీళ్ళ పని ఏంటిది, రాళ్ళు విసరడమే. మరి రాళ్ళు విసురుతా పోతూ ఉంటే 10 రాళ్ళకు 1-2 రాళ్ళన్న కరెక్ట్ అనిపిస్తాయి కదా జనాలకి. ఎందుకంటే ఇంకోటి బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఇప్పుడు చాలా పెద్దది ఇక్కడ. వీళ్ళు మొన్న అంటే జనంలో ఉన్న టాక్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమంటున్నారు, గ్రామాలకు పోయినాక ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, అరే ఆ రోజు మాకు అది ఉద్యమం అయిపోయిన తర్వాత మాకేమి ఇచ్చిండ్రు, అప్పుడు కూడా ఖాళీ ఉంది కదా, మేము కష్టపడి చేసి పెట్టినాం కదా అని. 22,000 కోట్ల హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ఇప్పుడు 23,000 కోట్లు 2014 నాటికి. అప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది, మిగులు బడ్జెట్ ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, మిగులు బడ్జెటే చూస్తున్నారు కానీ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ సంగతి 100%. మరి ఆ ఫెసిలిటీస్ మీకు లాభపడ్డా లేదా, మేము ఇప్పుడు అవన్నీ తీసి మేము బ్యాంకులో చూపిస్తే మీకేం లాభం అని ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నా జైలుకి ఏమొచ్చింది, ఓటర్ ఏమంటాడు, ఒక రైతు కానీ ఒక నిరుద్యోగి కానీ నువ్వు ఎంత మిగిల్చినావు కాదు. ఇప్పుడు వాళ్ళు అడగలేదు, రైతు బంధు, రైతు భరోసా వీళ్ళు ఇచ్చిందే, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ వీళ్ళు ఇచ్చిందే, తులం బంగారం వీళ్ళు చెప్పి, ప్రజలేమో అడగలే మాకు ఇవ్వేని, వీళ్ళే ఇస్తామని చెప్పిండ్రు. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. విషయం అండి, ప్రజలు చెప్పరు ఎప్పుడు. ప్రజలు ఏం తెలుసా, ఎవడేమి ఇస్తారా చూస్తారు, నువ్వు పోటీ పెడతారు. ఇలా రాజకీయాలలో ఓటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు అనుకుంటున్నారు నోరు తెరవకపోతే వాడు ఏం తెలియదు అని అనుకోవద్దు. వెరీ పవర్ఫుల్. ఎట్లా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాడు, నాకు ఇంటికి ముందుకు ఏమొస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు చూడండి, వాడు ఏం చేయకున్నా ఇక్కడ 60% ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పడతాయి. వీడు పోయి నెలనాడు పోయి డబ్బులు తెచ్చుకుంటాడు.